జలుబు, దగ్గు వచ్చినప్పుడు మనకు పెద్దగా ఫుడ్ తినాలి అనిపించదు. గొంతంతా మంటగా ఉంటుంది. అలాంటప్పుడు ఇలా రసం చేసుకొని తినండి. చాలా హాయిగా ఉంటుంది గొంతైతే మట్టుగా. మనకి పొట్ట కూడా హాయిగా అనిపిస్తుంది. కఫం ఉన్నా సరే పడిపోతుంది. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని 2 లోటాల వరకు వాటర్ పోసుకొని, అందులో తగినంత చింతపండు వేసుకొని, ఉప్పు, పసుపు, కరివేపాకు వేసుకొని స్టవ్ పై పెట్టి బాగా మరిగించుకోవాలండి. ఈ రసంలోకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియెంట్స్ ఫస్ట్‌గా అయితే ఒక వెల్లుల్లిపాయ అయితే పూర్తిగా తీసుకున్నాను. అలానే ఒక స్పూన్ వరకు జీలకర్ర, ఒక స్పూన్ వరకు మిరియాలు తీసుకొని, వాటిని బాగా కచ్చా పచ్చాగా బాగా దంచేసుకోవాలండి. ఇక్కడ నేను ఇలా దంచుతున్నాను. మిక్సీ యూజ్ చేయట్లేదనమాట. అలా అయితే ఇంకా మెత్తగా అయిపోతుంది. ఇలా అయితే మంచిగా ఉంటుందని చెప్పి ఇలా తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ చారు బాగా మరిగినాక దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా మంచిగా పొంగొచ్చే వరకు మరిగించుకోవాలి. ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, అలానే కొంచెం జీలకర్ర, అలానే ఒక 4 ఎండుమిర్చి, చిన్న అల్లము ముక్క దంచేసి వేస్తున్నాను. చాలా బావుంటుంది ఫ్లేవర్ అయితే. అలానే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. తాలింపులో కరివేపాకు స్మెల్ చాలా బావుంటుంది. ఇవన్నీ వేగినాక మనం దంచి పెట్టుకున్న వాటిని వేసుకోవాలనమాట. ఇది కూడా మంచిగా వేగిపోవాలండి. మంచి స్మెల్ వస్తుంది బాగా వేగినాక. ఇలా వేగినాక మనం పక్కన పెట్టుకున్న రసాన్ని ఇందులో యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ వరకు అలా వదిలేయండి. మంచిగా మరుగుతుందనమాట ఒక 2 మినిట్స్‌లో. ఇలా మరిగిన రసాన్ని వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటూ ఉంటే గొంతంతా చాలా హాయిగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ ఇయ్యండి.